ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ రూల్స్ మారబోతున్నాయి, అమెరికా రూల్స్ పెట్టబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం, ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏపీలో ఆల్రెడీ ట్రాఫిక్ రూల్స్లో చలాన్స్ అనేటివి చాలా పెంచేశారు, రేట్స్. సో ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఇంకా పూర్తిగా మార్చేయబోతున్నారు, అమెరికా రూల్స్ తెస్తున్నారు అని చెప్పేసి చాలా వినిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం, అంటే ఎలా చేయబోతున్నారు? ఇప్పుడు ఆయన విదేశాల్లో ప్రత్యేకించి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఏ విధంగా టెక్నాలజీని వాడుతున్నారు, వాళ్ళు ఏ విధంగా రూల్స్ని అడాప్ట్ చేశారు, వీటన్నిటిని ఎప్పుడు కూడా ఆయన స్టడీ చేస్తూ ఉంటారు. అలాగే ఆయన దగ్గర ఉండేటువంటి టీం కూడా స్టడీ చేస్తూ ఉంటుంది. అందుకే ఆయనకి ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. చాలామంది విమర్శిస్తూ ఉంటారు ఆయనకు వస్తున్నటువంటి ఐడియాస్ని. బట్ ఆయనకు వచ్చేటువంటి ఇన్నోవేటివ్ ఐడియా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలాగా ఉంటాయి. ఇప్పుడు తాజాగా ఏంటి, ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నంత ట్రాఫిక్ ఇబ్బందులు లేవు, కానీ విజయవాడ కానీ లేదంటే వైజాగ్లో కానీ తిరుపతిలో కానీ కొన్ని పాకెట్స్లో స్వల్పంగా ఉంది. పెద్ద చెప్పుకోదగ్గ ట్రాఫిక్ ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే రాబోయేటువంటి రోజుల్లో ట్రాఫిక్ ప్రాబ్లం బాగా ఉండే అవకాశం ఉంది అనేది ఆయన ఎక్స్పెక్టేషన్. అందుకే అమెరికా తరహా ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ డైవర్షన్స్ తీసుకురావాలి అనేటువంటి ఆలోచన ఆయన చేస్తూ ఆల్రెడీ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఇంకోటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ పెడుతున్నారు ట్రాఫిక్ నియంత్రణ కోసం. అంటే ఇక నుంచి మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు వెళ్తే కనుక మీకేం పోలీసు ఆపరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా మిమ్మల్ని వెంటాడుతుంది. ప్రతి 50 లేదండి 25 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల మధ్యలో నీకు మొత్తం ట్రాక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అమెరికాలో మీరు రోడ్లు కొన్ని లక్షల కిలోమీటర్లు అక్కడ ఉంది, మీరు మారుమూల ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని ట్రాక్ చేస్తారు. మీ వెంట కెమెరా నడుస్తూనే ఉంటుంది. మీరు ఎంత స్పీడ్ వెళ్తున్నారు అనేది ఎవ్రీథింగ్ క్యాల్కులేట్ చేస్తారు. అక్కడేం పోలీసులు కాప్స్ ఆపరు. నువ్వు దిగాల్సిన అవసరం లేదు. ఒకవేళ కాప్స్కి ఏదైనా డౌట్స్ వస్తే, డ్రైవింగ్లో డౌట్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వెనక నుంచి లైట్ వేస్తారు. వెనక నుంచి లైట్ వేసినప్పుడు ఆ లైట్ని చూసి నువ్వు రోడ్డు పక్కకు వచ్చి ఆపాలి. జనరల్గా ఆపిన తర్వాత ఏం చేస్తారు మన వాళ్ళు, ఇక్కడ అన్ని లైసెన్స్, ఆర్సీ అవన్నీ చెక్ చేస్తారు, దిగొస్తారు కదా. పోలీసులు ఎక్కడుంటే అక్కడికి వస్తారు. కానీ అక్కడ అమెరికాలో అలా కాదు. ఈ లైట్ వేయగానే నిదానంగా సైడ్ తీసుకుని నీకు పార్కింగ్ అది ఉంటుంది, అక్కడ ఆపాలి. అక్కడ ఆపితే వీళ్ళు వస్తారు, కాప్స్ అంటారు. అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత చాలా పొలైట్గా గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అను, గుడ్ మార్నింగ్ అను ఏదో అంటారు. అని తర్వాత షో మీ యువర్ లైసెన్స్ ఎవ్రీథింగ్ అని అడుగుతారు. అడిగిన తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఓకే, అన్నీ పర్ఫెక్ట్గా లేకపోతే ఫైన్ వేస్తారు. అక్కడే ఉంటుంది స్వైప్ మిషన్ కూడా ఉంటుంది వాళ్ళకి. లేదు మీ మీకు లైన్స్ ఉంటాయి, 6-7 లైన్స్ ఉంటాయి. అక్కడ 6 లైన్సే ఉంటాయి రోడ్స్. ఒక లైన్లో వెళ్ళే వాళ్ళు 100 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు, లేదంటే ఇంకొక లైన్లో వెళ్ళే వాళ్ళు 100 కిలోమీటర్లు, ఇంకొక లైన్లో 80 కిలోమీటర్లు, ఇలా ఉంటాయి. నువ్వు ఈ లైన్లో 120 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళాల్సిన లేన్లో నువ్వు కనుక 100 కిలోమీటర్లు వెళ్ళావనుకో నీకు ఫైన్ పడినట్టే. 100 కిలోమీటర్లు దాంట్లో నువ్వు 80 కిలోమీటర్లు వెళ్ళావనుకో ఫైన్ పడినట్టే. లేదు 80 దాంట్లో నువ్వు 100 వెళ్ళావనుకో ఫైన్ పడినట్టే. సో అవి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి, అక్కడ అంత కీన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందుకే అక్కడ పెద్ద ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉండవు దాదాపుగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ని ఫిక్స్ చేసేసి అమెరికా తరహాలో మొత్తం ట్రాఫిక్ని లేదంటే వాహనాలను నియంత్రించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించి డైరెక్షన్ ఇచ్చారు చంద్రబాబు గారు. దానికి ప్రాథమికంగా రోడ్స్ బాగుండాలి. ఇవన్నీ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాలంటే రోడ్స్ బాగుండాలి కదా ఫస్ట్. అందుకని చెప్పి ఆయన 1000 కోట్ల రూపాయలు ఇమీడియట్గా 2000 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతుల కోసం ఆంధ్రప్రదేశ్లో 1000 కోట్ల రూపాయలని ఇమీడియట్గా రిలీజ్ చేయమని చెప్పి ఆర్డర్స్ చేశారు. అలాగే కొత్త రోడ్ల కోసం గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇతరతర ఒక 500 కోట్ల రూపాయలు మరమ్మతుల కోసం 500 కోట్ల రూపాయలు, కొత్త రోడ్ల కోసమేమో 1000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి తాజాగా ఆదేశాలు జారీ చేశారు ఆయన. సో రాబోయేటువంటి రోజుల్లో ట్రాఫిక్ కానీ లేదంటే రోడ్లకు సమస్య కానీ ఇవన్నీ లేకుండా జనరల్గా ఏంటంటే 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు ఎంత దారుణంగా ఉండేవి అనేది
ఆయన అభిమానులు లేదంటే ఆయనకి మిత్రులుగా ఉండేటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు ఇలాంటి వాళ్ళే మాట్లాడారు. ఏం మాట్లాడారు? 2019 నుంచి 2024 మధ్యలో అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ కేటీఆర్ గారు ఏం చెప్పారో తెలుసా? మీకు డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ, గుంటల బండి రోడ్డు ఉంటే ఆంధ్రప్రదేశ్, సింగిల్ రోడ్డు గుంటల బండి రోడ్డు ఉంటేనేమో ఆంధ్రప్రదేశ్, డబుల్ రోడ్డు అద్భుతమైన రోడ్డు ఉంటే తెలంగాణ, ఇదే గుర్తు బోర్డర్ని కనుక్కోవడానికి అని చెప్పి కామెంట్ చేశారు వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 మధ్యలో ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా, ఆ టైంలోనే వీళ్ళు ఇలాంటి కామెంట్లు చేశారు. చేసి ఓసారి ఆయన ఉదాహరణ కూడా చెప్పారు. అదేదో భీమవరం వెళ్ళాడంటే కోళ్ల పందాలకి. భీమవరం వెళ్ళినప్పుడు ఆ రోడ్లను చూసి ఈ కామెంట్ చేశారు అని చెప్పి ఆయన. సో కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు రోడ్లకు సంబంధించిన ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాధాన్యత ఇస్తారు, మానవ వనరులకి ప్రాధాన్యత ఇస్తారు, ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇస్తారు, టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తారు. ఇవన్నీ ఆటోమేటిక్గా ఆయన వ్యూలో ఉండేటువంటి అంశాలు ఇవన్నీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 15 రకాల పాలసీలని డిక్లేర్ చేశారు. ఐటీ పాలసీ కానీ, ఎలక్ట్రానిక్ పాలసీ కానీ, ఎలక్ట్రానిక్స్కి సంబంధించి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి కానీ, డ్రోన్స్కి సంబంధించి కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కానీ, ఇలా రకరకాల పాలసీలు, వ్యవసాయానికి సంబంధించి కానీ రకరకాలుగా 15 రంగాలకు సంబంధించిన పాలసీలు అనౌన్స్ చేశారు. ఈ పాలసీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి పెట్టుబడులు రాబట్టడానికి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దావోస్ వెళ్ళారు. ఇప్పుడు ఈ సంవత్సరం 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు. అంటే ఆల్మోస్ట్ నెలకు 1 లక్ష కోట్లు తీసుకొచ్చినట్టే. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఆన్గోయింగ్ కొన్ని ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. వాటితో పాటు కలుపుకుంటే కనుక నెలకు 1 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు ఆయన తీసుకొచ్చినట్టు. అలాగే 5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశారు ఆయన. ఇది ఆయన చెప్తున్న డేటా. ఇప్పుడు సింగపూర్ వెళ్తున్నారు, 26వ తారీఖు నుంచి సింగపూర్ వెళ్తున్నారు. సింగపూర్ వెళ్తూ సింగపూర్లో ప్రధానంగా అక్కడ ఉండేటువంటి టెక్నాలజీని కానీ, ఇండస్ట్రీ కానీ, అక్కడ ఉన్నటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు కానీ వీటన్నిటి గురించి ఆయన తెలుసుకునేదానికి అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్తూ ఒక టీముని తీసుకెళ్తున్నారు. మంత్రుల టీము, అధికారుల టీము వెళ్తుంది. 26 దాదాపు 3-4 రోజులు ఉంటారు. నెలాఖరు దాకా ఉంటారు. 26 వెళ్ళి 3 days అక్కడే ఉండి సింగపూరు అక్కడ అభివృద్ధి చెందినటువంటి దేశం కాబట్టి అక్కడ ఎలా ఉంది, సముద్రం ఒడ్డు అది, అక్కడ ఎలా చేస్తున్నారు, వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసి అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీస్ని ఇక్కడికి ఆహ్వానించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా 2 రోజుల క్రితం దుబాయ్కి సంబంధించి UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. ఇప్పుడు సింగపూర్ వాళ్ళతో సమావేశం ఉంది. యాక్చువల్గా అంతకుముందు గన్నవరం నుంచి డైరెక్ట్గా సింగపూర్కి ప్లేన్ కూడా వేశారు ఆయన, విమానాన్ని కూడా వేశారు. ఎందుకంటే సింగపూర్ ఆంధ్రప్రదేశ్కి డైరెక్ట్ ఫ్లైట్స్ డైరెక్ట్గా సంబంధాలు మరింత బలపరిచేలా చేయాలనేది ఆయన ఆలోచన. 2014లో ఆయన గెలిచినప్పుడు కూడా సింగపూర్ కన్సార్టియం తోటి టైఅప్ అయిపోయి అమరావతి రాజధాని నిర్మాణానికి ఆయన పునాదులు వేశారు అప్పట్లో. ఆ తర్వాత సరే 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రావడం, డిస్టర్బ్ కావడం ఇవన్నీ జరిగినాయి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా చెప్పాలంటే మరో అమెరికా, మరో సింగపూర్, మరో దుబాయ్ ఇలా అభిప్రాయం కలిగేలాగా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి అంశాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేలాగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఫస్ట్ రోడ్లకు తీసుకున్నారు. అలాగే సిగ్నలింగ్ వ్యవస్థని, ట్రాఫిక్ ప్రాబ్లం రాకుండా ఆయన వినూత్నమైన టెక్నాలజీని, ఇప్పుడు రాబోయేది క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. సో దాంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటిని కలిపి సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్స్ పర్యవేక్షణలో ఈ మొత్తాన్ని స్ట్రీమ్లైన్ చేయాలన్నట్టు ఆలోచన చేస్తున్నారు. సో మొత్తం మీద ఆయన ఆలోచన మొత్తం గ్రౌండ్ అయితే కానీ మనకు అర్థం కాదు అది ఎలా ఉంటుంది అనేది. కాబట్టి మనం అభివృద్ధి చెందిన దేశాలను చూస్తున్నాం కాబట్టి మరో సింగపూర్, మరో అమెరికా, మరో దుబాయ్ ఇలా చెప్పుకోవచ్చు. మరి ఏం చేస్తారో ఆంధ్రప్రదేశ్ అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సార్.